మన గుంటూరులో సెకండ్ హ్యాండ్ కార్స్ ఒక వేలం పాట అయితే జరగబోతుంది. ఏట్కూరు బైపాస్ ఆంజనేయ స్వామి గుడి పక్కన భారత్ పెట్రోల్ ఆపోజిట్ లో ఉన్న శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్ లో అయితే అనమాట. వీడియో చాలా ఇంట్రెస్ట్ గా జరిగింది. ఈ నెల 30వ తేదీన బ్రహ్మాండమైన ఆఫర్ ఉందన్నమాట. అయితే ఆఫర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాతో పాటు మేనేజర్ సార్ ఉన్నారు. అన్న మీ పేరన్నా? నాగూరు బాబయ్య. నాగూరు బాబాయ్ బాబయ్య బాగుందన్న పేరు. బాబాయ్ పేరులోనే ఉంది. సో గైస్ ఉన్నారు కదా, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇప్పుడు ఈ యాక్షన్లో యాక్షన్ అనమాట. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. హై వర్స్, గుంటూరు శ్రీరామ్ ఆటోమాల్లో ఎవ్రీ మంత్ ఆప్షన్ జరుగుతాయండి. ఎస్పెషలీ ఈ సండే 30వ తేదీ 6న ఈ స్పెషల్ ఆప్షన్, ఓన్లీ కార్ ఆప్షన్ మాత్రమే ఆప్షన్ పెడుతున్నామండి. కార్లు, బడా దోస్తులు, యంత్రాలు ఈ మాత్రమే ఆప్షన్లో ఉన్నాయి. స్పెషల్గా ఒక 30 కార్స్ ఉంటాయండి. అన్ని మోడల్స్ ఉంటాయి. మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు వచ్చి ఆప్షన్కి వచ్చి ఎంట్రీ ఫీజు ఉంటుంది. 20,000 ఎంట్రీ ఫీజు కట్టాలి. వచ్చి పార్టిసిపేట్ చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొచ్చి ఆప్షన్లో కూర్చొని మీ ఆఫర్ అడగచ్చండి. ఆఫర్ ప్రకారము కంపెనీ వారు విల్లింగ్ ఉంటే సేల్ చేస్తారండి. ఈ విధంగా ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. శ్రీరామ్ ఆటోమాల్ ఏటుకూరు రోడ్డు విజిట్ చేయండి. సో గైస్ విన్నారు కదా, స్క్రీన్ మీద అన్న నెంబర్ కూడా ఇస్తాను, లేకపోతే సేల్స్ మ్యాన్ నెంబర్ ఇస్తాను. కాల్ చేయండి, కన్ఫామ్గా కాల్ లిఫ్ట్ చేస్తారు. మీకు డౌట్ ఏమి ఉండదు. యాక్షన్ ఎలా జరిగిద్ది ఏంది ఎగ్జాంపుల్ కూడా చూపిస్తారు అనమాట. డెమో ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు. అయితే ఇప్పుడు జరుగుతున్న యాక్షన్లో ఏమేమి బండ్లు ఉన్నాయి, ఏ రేంజ్లో ఉంటాయి, ఒక ఉదాహరణకి మొత్తం అయితే చెప్పలేము. వీడియో ఒక 1 year పాటు రన్ అవుతుంది అనమాట. అన్ని బండ్లు ఉన్నాయి ఈడ. సో అలా పైన కొన్ని బండ్లు చూసుకొని తర్వాత ప్రైసెస్ కొనుక్కొని కొన్ని బండ్లకి యాక్షన్ ఎలా జరిగిద్ది, వేలం పాట ఎట్లా మొత్తం ఒకసారి కనుక్కుందాం. సో ఒకసారి అటు తిప్పన్న చూడండి. ఆ నుంచి ఉన్నాయన్నమాట మొత్తం బండ్లే. చూడండి మొత్తం బండ్లు ఈ మొత్తం యాక్షన్లో వచ్చినాయి అనమాట. అంటే ఆల్రెడీ ఫైనాన్స్ కట్టలేక సీజ్ అయిన బండ్లు, సేల్ కోసం ఇచ్చేసిన బండ్లు ఇవి ఉన్నాయన్నమాట. మొత్తం బండ్లు బాగుంటాయి. మీరు 1-4 సార్లు చూసుకోవచ్చు. అండ్ అలా ఇప్పుడు మాతో పాటు వచ్చే వాళ్ళకి బండి కొందని నేను వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ బండి కొందని నేను వచ్చానన్నా, అయితే నేను మెకానిక్ తెచ్చుకోవచ్చు. డెఫినెట్గా తెచ్చుకోవచ్చండి. మేము చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీతో పాటు మేము ఆప్షన్కి ప్లస్ బిడ్డరు ప్లస్ ఇంకోరు కూడా వాళ్ళ ఫ్రెండ్ కూడా తెచ్చుకోవచ్చు. లేదా మెకానిక్ 1+1 అంటే ఒకరు బిడ్డ తీసుకుంటే ఇంకోరు రావచ్చు, చూసుకోవచ్చు. వీలైతే ఒకవేళ వాళ్ళకు డౌట్ ఉందంటే కీ కూడా ఇస్తాము, ట్రైల్ కొట్టుకోవచ్చు. ఈ సర్కిల్లోనే ట్రైల్ కొట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. వాళ్ళకి బండి నచ్చితేనే తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అట్లా ఉండదు. డెఫినెట్గా మా టీం ఉంటుంది, మా టీం సపోర్ట్ చేస్తారు, ఇబ్బంది లేదు. కస్టమర్కి మేము సర్వీస్ చేసేదానికి మా టీం అంతా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. సో అమ్మ చెప్పడం ఏంటంటే, మీరు యాక్షన్కి వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేయడానికి 20,000 కడతారు కదా, ఆ మూమెంట్లో మీతో పాటు ఇంకోటి రావచ్చు. అది మీ ఫ్రెండ్ కానీ మెకానిక్ కానీ మీ ఇష్టం అనమాట. ఇద్దరు రావచ్చు ఒక టోకెన్ మీద. ఇద్దరు వచ్చి మీకు నచ్చిన బండి మీరు ట్రయల్ వేసుకొని ఆ బండి ప్రైస్ చూసుకొని మోడల్ కనుక్కొని మీకు కావాల్సిన టోటల్ మొత్తం క్లియర్ చేసుకొని తీసుకోవచ్చు మీకు ఇష్టం అయితేనే. అండ్ ఇక్కడే బండి ట్రయల్ కూడా వేసుకోవచ్చు. రోడ్ చాలా పెద్దగా ఉంది, ఒకసారి తిప్పండి అన్న. రోడ్ ఇంకా చాలా పెద్దగా ఉంది. మేము చిన్నగా దగ్గరికి వెళ్తున్నాము. ఆ బండి కూడా చెప్పింది ఒకసారి తిప్పారు. సో ఇక్కడ చూడండి ఇంకా బండ్లు ఉన్నాయి. ఈ మొత్తం గోల్డ్తో సమానం. ఇంకా చాలా కొండ ఉంది లోపల, అది కూడా చూపిస్తాను మీకు. అయితే ఇప్పుడు యాక్షన్కి వచ్చే వాళ్ళు 20,000 కడతారు కదన్నా. మళ్ళీ వాళ్ళు ఒకవేళ బండి నచ్చలేదు, ఏ బండి నచ్చిన వాళ్ళు రిఫండబుల్ ఇస్తాం. ఓకే. అయితే మీరు యాక్షన్కి వచ్చిన వాళ్ళు 20,000 కడతారు కదా, కానీ దాంట్లో 120 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది. ఆ 120 రూపీస్ కలెక్ట్ చేసుకొని వాపస్ ఇస్తాం. 20,000 దాని ప్రకారం అది కంపెనీ డాక్యుమెంట్ ఛార్జెస్ ఉంటుంది. ఒక అన్సక్సెస్ఫుల్ బిడ్డర్ కొన్నాడంటే ఆ 20,000 అడ్జస్ట్ చేసుకుంటాం. 20,000 అమౌంట్ సేల్ అమౌంట్ ఏదైతే సేల్ కొంటాడో ఆ 20,000 అడ్జస్ట్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ కట్టించుకుంటాం. సో గైస్ విన్నారు కదా, మీరు రికార్డ్ అన్ని తమ్ముడు మేమే ఇస్తాము. ట్రాన్స్ఫర్ ఎవరైతే కొంటారో వాళ్ళకి రికార్డు తమ్ముడు ఇచ్చే బాధ్యత మాది. మీరు ఎవరైనా ఫైనాన్స్ అయిన చేసుకోవచ్చు, ఇక్కడ ఫైనాన్స్ అయిన చేసుకోవచ్చు. వితిన్ మేము ఇచ్చిన టైంలో టర్మ్స్ అండ్ కండిషన్ చెప్తాము. ఆ టైంలోనే మీరు పేమెంట్ కట్టాలి. మీరు ఫైనాన్స్ అయిన చేసుకోవచ్చు, క్యాష్ అయిన కట్టచ్చు, ఏ ఫైనాన్స్ అయిన చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 7 daysలో మాకు పేమెంట్ రావాలి. ఓకే, పేమెంట్ రావాలి 7 daysలో. ఎక్కడ ఏ ఫైనాన్స్ చేసుకోవచ్చు, శ్రీరామన్ చేసుకోవచ్చు, ఎక్కడే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. వాళ్ళు సిబిల్ చేసుకొని వాళ్ళు ఇస్తారు. వాళ్ళు లేదా క్యాష్ అయిన కట్టుకొని తీసుకెళ్ళచ్చు బండి. సో గైస్ మీరు క్యాష్లో అయినా తీసుకోవచ్చు బండి, లేదా ఫైనాన్స్ కావాలంటే ఇక్కడ కూడా ఫైనాన్స్ ఉంది. లేదు మీకు తెలిసిన ఫైనాన్స్ ఉంటే అక్కడ కూడా ఫైనాన్స్ చేయించుకోవచ్చు. ఇన్ కేస్ మీకు బండి నచ్చి మీరు తీసుకుంటే. ఒకవేళ బండి నచ్చలేదు
20,000 కట్టాను కదా అని చెప్పి అనుకుంటే ఆ 20,000 మళ్ళీ రీఫండ్ అన్నమాట. దాంట్లో 120 రూపీస్ సక్సెస్ఫుల్ అయినాక, సక్సెస్ఫుల్ కాకపోతే ఓకే ఏ బండి రాలేదు నచ్చలేదు తీసుకెళ్ళచ్చు. ఓకే, సక్సెస్ఫుల్ అయితే అమౌంట్ అడ్జస్ట్ చేసుకుంటాం. మీరు ఏదో పాటలో బండి కొడతారు కదా, ఆ బండి అమౌంట్లో 20,000 లెస్ అయింది అనమాట. ఇన్ కేసు ఒకవేళ మీరు బండి కొనకపోతే మీ 20,000 మీకు ఇస్తాయి, 120 రూపీస్ ఛార్జెస్ కట్టాయి. అది 120 అంటే నథింగ్ అనమాట. ఇంకా ఇది చూడండి, బళ్ళు అయితే ధరగా మెరిసిపోతున్నాయి. ఇప్పుడు మన యాక్షన్లో బండి స్టార్టింగ్ ప్రైస్ ఏమైనా ఉండొచ్చా? మేము ఒక ఆఫర్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బండి ఉంది, ఈ టొయోటా ఇథియోస్ ఇది 2015. నేను ఒక ఆఫర్ చెప్తాను, కనీసం ఒక 450కి నేను అడుగుతాను. మీరు లేదు నా రేట్ నచ్చలేదు అనుకో, కస్టమర్ విల్లింగ్ అడుగుతాను, ఏమండి మీరు ఎంతవరకు తీసుకుంటారు ఈ బండి నేను. ఓకే, వాళ్ళు ఒక రేట్ చెప్తారు, అక్కడ నుంచి ఒక 10, 5 ఇంక్రీజ్ చేసుకుంటూ ఇంక్రీజ్ వెళ్తాను. నాకు సాటిస్ఫై, ఈ రేట్ సాటిస్ఫై అంటే స్పాట్ సోల్డ్, అంటే స్పాట్లోనే సోల్డ్ చేస్తాను. అక్కడ కూడా అమ్మేస్తా, అక్కడే స్పాట్ సోల్డ్ కన్ఫర్మ్ అయినట్టేగా, అంతేగా కన్ఫర్మ్ సోల్డ్ అని కన్ఫర్మ్ చేసి మీరు 10% కట్టామని అడుగుతారు స్పాట్. సో గైస్ క్లియర్గా మెన్షన్ చేస్తాను. క్యాట్లాగ్ శ్రీరామ్ ఆటోమొబైల్ ఎలా అంటే ఒక బ్రాండ్లో క్యాట్లాగ్ బుక్ ఇస్తారు. దాంట్లో మేకు, మోడలు, ఇయరు, చాసి నంబరు మొత్తం క్లియర్, వెహికల్ పర్టికులర్స్ అంతా క్లియర్గా మెన్షన్ చేసి కస్టమర్కి 5,000 కదా ఆ బిడ్ ఇస్తాం. ఆ టోకెన్ ప్రకారమే, ఆ టోకెన్లో ఈ సీరియల్ నెంబర్లు వేసి ఉంటాం. ఈ విధంగా సీరియల్ నెంబర్లు వేసి ఆ బుక్లో ఏ సీరియల్ నెంబర్ ఉంటే బండికి ఆ సీరియల్ నెంబర్ వేస్తాం. క్లియర్ కట్గా ఉంటుంది. చూసుకొని ఒకవేళ బండి వెరిఫై చేపిస్తాము, చూసుకొని కొనవచ్చు, మెకానిక్ చేసుకోవచ్చు, వాళ్ళు రేట్ అడగచ్చు, అన్ని వాళ్ళకు బిల్లింగ్ ఉంటేనే ఇక్కడ తీసుకోవచ్చు. శ్రీరామటం వల్ల ఆఫర్. సో ఒకసారి టిప్ అన్న. సో గైస్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న మొత్తం కార్స్ అనమాట. ఈ కార్స్ మొత్తం రేపు యాక్షన్కి వచ్చే కార్స్, అండ్ దీంతో పాటు ఇవి కూడా ఉన్నవి అనమాట ఇప్పుడు. అండ్ అన్న ఇందాక ఇంకో 40-30 కార్లు వస్తున్నాయని చెప్పారు, అవి కూడా బయట. ఇక్కడ ఏంటంటే శ్రీరామటం వాళ్ళు చాలా మంది అనుకుంటారు, శ్రీరామ్ ఆటోమాల్లో చాలా మంది ఓన్లీ ఫైనాన్స్ వెహికల్ అమ్ముతారండి. కాదండి, శ్రీరామ్ ఆటోమాల్ వారు సేల్స్ టీమ్ ఉంటుంది. బయటికి వెళ్ళి ఎవరైనా ఇండివిజువల్ కస్టమర్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఇప్పుడు సపోజ్ మీ కారే ఉంది, మీరు బయట మార్కెట్ తెలియదు, ఏమండి మా బండి అమ్మించండి అంటారు. మేము తీసుకొచ్చి ఆప్షన్లో పెట్టి ఆప్షన్ నెగోషియబుల్ ఏదో చేసి బండి అమ్ముతాం. దానికి గాను మాది సమ్ కమిషన్ ఉంటుంది, అది కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో గైస్ ఇక్కడ బయింగ్ అండ్ సేలింగ్ రెండూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే మీ ఓన్ కార్ అమ్మాలనుకుంటే అది కూడా ఇక్కడ అమ్మవచ్చు. దానికోసం కూడా అందరిని కాంటాక్ట్ చేయండి. అండ్ ఇవి ఏందన్నా, ఈ దోస్తులు అశోక్ లైలాండ్ ఈ దోస్తులు అండి. ఈ అన్ని మోడల్స్ ఉంటాయి. 2022, బడా దోస్తు, 2021, 18 అన్ని మోడల్స్ దోస్తులు ఉంటాయి. తర్వాత టాటా ఎంట్రా, ఇప్పుడు రీసెంట్గా టాటా ఎంట్రా అనేది చాలా రీసేల్ వాల్యూ ఉందండి. ఇది చాలా రీసేల్ వాల్యూ ఉంది. చాలా మోడల్ బండ్లు 2022, 21, 20 ఈ బండ్లు ఉన్నాయండి. రేపు ఆప్షన్లో చాలా బాగుంటాయి బండ్లు. మీరు ఎవరైనా కావాలంటే ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడే ఉంది, ట్రైల్ కొట్టిస్తారు. అన్ని బండ్లు ఇక్కడే ఉన్నాయి. మీరు ఎవరైనా విలువ తీసుకోవచ్చండి. చాలా బాగున్నాయి బండ్లు ఇవి. అదేవిధంగా మీకు ఏం డౌట్ ఉన్నా కాల్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అడ్రస్ కూడా అన్న చెప్పాడు, నేను మళ్ళీ చూపిస్తాను మీకు. అన్న ఇప్పుడు ఫైనాన్స్ అవైలబుల్ ఉంది కదా మన కాడ, డౌన్ పేమెంట్ ఎంత కట్టాల్సి వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీరే బండి కొన్నారు, ఒక 5 లక్షలు కొన్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఫైనాన్స్కి వెళ్తారు. ఫైనాన్స్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఫైనాన్స్ ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్ చేసుకొని ఫైనాన్స్ ఇస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్ సివిల్ బాగుందా లేదా అని చూసుకుంటారు. వాళ్ళు ఏంటంటే 5 లక్షలు అంటే మినిమం వాళ్ళు 70% ఫైనాన్స్ ఇస్తారు, 30% మీరు పే చేయాలి. ఈ విధంగా అలా సపోజ్ 5 లక్షలు కొన్నారు, 5 లక్షల్లో మినిమం అంటే ₹1,00,000 మీరు కట్టాలి. 4 lakhs వాళ్ళు ఫైనాన్స్ ఇస్తారు. ఈ విధంగా ఉంటుంది ఫైనాన్స్. ఎందుకంటే వాళ్ళు సిబిల్ బేస్ ఇప్పుడుండే సినారియోలో సిబిల్ బేస్ చేసుకొని ఫైనాన్స్ ఇస్తారు. సో గైస్ విన్నారు కదా, మీ సివిల్ స్కోర్ బాగుంటే 70% మీకు ఫైనాన్స్ వచ్చింది. ఎగ్జాంపుల్ 1 lakh అయితే 30% మీరు డౌన్ పేమెంట్ అంటే 30,000 డౌన్ పేమెంట్ కట్టాలి, మిగతా 70,000 ఫైనాన్స్ వచ్చింది అనమాట. ఆ థియరీలో ఇంకా మీరు ఏ బండి కొన్నా అదే ఫార్మాట్. బ్రిజా 2018 మోడల్ డీజిల్ బండి 2018 డీజిల్ బ్రిజా
ఓకే ఇది ఎర్టిగా 2017 డీజిల్, ఓకే 2017 డీజిల్ బండి. ఇన్నోవా 2000 వాటర్ ట్యాక్స్ బండి అండి, ట్రావెల్కి చాలా యూజ్ అవుతుంది. వాటర్ ట్యాక్స్ బండి 15 మోడల్ అండి. ఇది వచ్చేసి 2016 ఎర్టిగా డీజిల్ బండి, 2016 డీజిల్ బండి. ఇది ఎర్టిగా అండి, రీసెంట్ మోడలు, ఆటో గేరు, పెట్రోల్ బండి, చాలా బాగుంటుంది బండి. ఎవరైనా సరే చూసుకొని కొనొచ్చండి, ఇబ్బంది లేదు. ఆటో గేర్ అండి. సో గైస్ ఆటో గేర్ అనమాట, చూడొచ్చు మీరు ఇక్కడ. మైక్రా అండి, సింపుల్ బడ్జెట్లో పెట్రోల్ బండి, 2017 మోడల్ అండి. సింపుల్ బడ్జెట్ పెట్రోల్ బండి, సింపుల్ బడ్జెట్లో తీసుకోవచ్చండి. ఇది 2018 వ్యాగనార్, పెట్రోలు ప్లస్ గ్యాస్. ఎవరైనా సరే ఫ్యామిలీకి ఎల్లో బోర్డులో లైఫ్ ట్యాక్స్ అనేది, పెట్రోలు ప్లస్ గ్యాస్ అనేది, ఇబ్బంది లేదు. చూసుకొని మెకానిక్ చేసుకొని చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ఉందండి. ఇది 2014 అండి, i10. సింపుల్ బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి తీసుకోవచ్చు, బండి బాగుంది, చాలా బాగుంటుంది బండి. చూసుకొని కొనుక్కోవచ్చు అండి, ఇబ్బంది లేదు. ఇది 2016 అండి, 2016 అండి, రెడ్ కలరు i20 ఆస్ట్రా అండి, చాలా బాగుంటుంది బండి. మీరు చూసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఈ విధంగా స్టార్ట్ చేస్తారండి. ఎవరికైనా బండి వచ్చిన వాళ్ళకు స్టార్ట్ చేసి చూపిస్తారు, కస్టమర్కి స్టార్ట్ చేసి చూపిస్తారు. మీరు ట్రైల్ కొట్టుకోవచ్చు. ఈ గ్రౌండ్లో మొత్తం 5 ఎకరాస్ ఉంది. 5 ఎకరాల్లో మొత్తం స్టార్ట్ చేసి మా మెకానిక్ ఆయన స్టార్ట్ చేపిస్తారు. సెక్యూరిటీ సపోర్ట్ చేస్తారండి, ఇబ్బంది లేదు. కస్టమర్కి అన్ని సర్వీస్ ఇస్తాం ఇక్కడ చేస్తారండి. సో మీకు ఎంత బడ్జెట్లో కార్ కావాలనుకున్నారు, ఆ బడ్జెట్లో కార్ ఉందా లేదా అది కూడా మీరు అమ్మాయికి కాల్ చేసి కనుక్కోండి. ప్రాబ్లం ఏం లేదు, కాల్ లిఫ్ట్ చేస్తారు. బట్ మిడ్ నైట్స్ కాల్ చేయొద్దు, ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.